త్యాగం, పోరాటాలే కాంగ్రెస్ పార్టీ పునాది అని ఉన్నమట్ల ఎలీజా అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో మహిళా సమానత్వం, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు ఉన్నమట్ల ఎలీజా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగం, సేవ, ప్రజాస్వామ్య విలువలే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం అని అన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. దేశ స్వతంత్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. మహిళలు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని, మహిళల సాధికారతే దేశాభివృద్ధికి మూలమని ఆయన పేర్కొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యేంద్ర, ఏలూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు విసంపల్లి సుందరరావు, జిల్లా ఉపాధ్యక్షులు జగ్గవరపు బోసిరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సాదరపైన వరలక్ష్మి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు బొడ్డు వాసు, సందీపం సుందరరావు, చేబొత్తుల వెంకటరత్నం తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అవతరణ దినోత్సవం జరుపుకుంటాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర గురించి, కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి అభివృద్ధి గురించి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. నేను మీడియా మిత్రులను కోరుతుంది ఏంటంటే, దయచేసి ఇది మీ సాధ్యమైనంత వరకు ప్రజలకు కూడా తెలియజేయాలని నేను మనవి చేస్తాను. మనకి 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత దేశంలో స్వాతంత్రం కావాలి అనే కోరిక బలంగా వినిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 1885 డిసెంబర్ 28వ తారీఖున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించడం జరిగింది. ఏవో హ్యూమ్ అనే ఆయన దీన్ని లీడ్ తీసుకుని స్థాపించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ రోజున ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే,
మన దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలన్నీ కూడా తర్వాత పుట్టుకొచ్చాయి. ఇవి తర్వాత పుట్టుకొచ్చిన పార్టీలు ఏంటి అనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఆ రోజున 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు స్వాతంత్రాన్ని సాధించటం, దేశ ప్రజలకి ఉపయోగపడేలాగా దేశానికి స్వాతంత్రం తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేద్దాము అనే ఒక గొప్ప ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ. ప్రాణాలని, ధనాన్ని త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ మరి స్వాతంత్ర సమర యుద్ధంలో స్వాతంత్రం సాధించడానికి మరి మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, మోతీలాల్ నెహ్రూ గారు కానీ, మరి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ, ఇలాగా ఒకరేంటి దాదాబాయి నౌరోజీ గారు కానీ, ఇలాగ అనేక మంది త్యాగధనులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించారు. స్వాతంత్రం తీసుకురావాలనే పట్టుదలతో. కానీ ఈ రోజున ఉన్నదేంటి? ఆ స్వాతంత్రం సమర యుద్ధంలో, స్వాతంత్రం జరుగుతున్నటువంటి ఉద్యమంలో వారు పార్టిసిపేట్ చేయకుండా బ్రిటిష్ వారికి కొమ్ము కాసినటువంటి వారు ఈ రోజున దేశభక్తులుగా చలామణి అవుతున్నారనేది ప్రజలందరూ కూడా గమనించాలని మనం చేస్తా ఉన్నాం. ఈ రోజున దేశభక్తి అనే దానికి అర్థం మార్చేసింది. దేశభక్తి అంటే ఏంటి? ఒక మతానికి కట్టుబడి ఉంటుంది దేశభక్త, ఒక కులానికి కట్టుబడి ఉంటుంది దేశభక్త. దేశవ్యాప్తంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అవతరణ దినోత్సవం జరుపుకుంటాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర గురించి, కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి అభివృద్ధి గురించి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. నేను మీడియా మిత్రులను కోరుతుంది ఏంటంటే, దయచేసి ఇది సాధ్యమైనంత వరకు ప్రజలకు కూడా తెలియజేయాలని నేను మనవి చేస్తాను. మనకి 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత దేశంలో స్వాతంత్రం కావాలి అనే కోరిక బలంగా వినిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 1885 డిసెంబర్ 28వ తారీఖున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించడం జరిగింది. ఏవో హ్యూమ్ అనే ఆయన దీన్ని లీడ్ తీసుకుని స్థాపించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ రోజున ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మన దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలన్నీ కూడా తర్వాత పుట్టుకొచ్చాయి. ఇవి తర్వాత పుట్టుకొచ్చిన పార్టీలు ఏంటి అనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఆ రోజున 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు స్వాతంత్రాన్ని సాధించటం, దేశ ప్రజలకి ఉపయోగపడేలాగా దేశానికి స్వాతంత్రం తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేద్దాము అనే ఒక గొప్ప ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ. ప్రాణాలని, ధనాన్ని త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ మరి స్వాతంత్ర సమర యుద్ధంలో స్వాతంత్రం సాధించడానికి మరి మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, మోతీలాల్ నెహ్రూ గారు కానీ, మరి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ, ఇలాగా ఒకరేంటి దాదాబాయి నౌరోజీ గారు కానీ, ఇలాగ అనేక మంది త్యాగధనులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించారు. స్వాతంత్రం తీసుకురావాలనే పట్టుదలతో. కానీ ఈ రోజున ఉన్నదేంటి? ఆ స్వాతంత్రం సమర యుద్ధంలో, స్వాతంత్రం జరుగుతున్నటువంటి ఉద్యమంలో వారు పార్టిసిపేట్ చేయకుండా బ్రిటిష్ వారికి కొమ్ము కాసినటువంటి వారు ఈ రోజున దేశభక్తులుగా చలామణి అవుతున్నారనేది ప్రజలందరూ కూడా గమనించాలని మనం చేస్తాం. ఈ రోజున దేశభక్తి అనే దానికి అర్థం మార్చేసింది. దేశభక్తి అంటే ఏంటి?
ఒక మతానికి కట్టుబడి ఉండటం దేశభక్త, ఒక కులానికి కట్టుబడి ఉండటం దేశభక్త?